మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుండి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధికి వచ్చే నిధులపై ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం విధులతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. తాను ఎంపీగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గం అభివృద్ధి కోసమే నిరంతరంగా పనిచేస్తున్నామని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరుగుతుందని, ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలిపేందుకు చేస్తున్న కృషిలో పాలమూరు ప్రజల భాగస్వామ్యం ఉండడానికి తాను ప్రత్యేకంగా పనిచేస్తున్నానని డీకే అరుణ చెప్పారు. నేషనల్ హైవేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు గడ్కరీ గారు రావడం జరిగింది. మన కల్వకుర్తి సైడ్ ఉన్నటువంటి ఆ హైవేని, ఆ బ్రిడ్జ్ని, మరి దానికి పనులు కూడా ప్రారంభంగా చేయడంతో పాటు ప్రత్యేకంగా నిధులు కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగింది. అది ఎక్కడ కూడా ఇంతవరకు ఎక్కడ నిర్మాణం చేయనటువంటి రీతిలో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. దానివల్ల హైదరాబాద్ నుంచి తిరుపతి పోవడానికి మన మార్గంలో కల్వకుర్తి శ్రీశైలం మార్గంలో ఆంధ్రాకి ఎంటర్ అయ్యి తిరుపతి చేరడానికి దాదాపు కేవలం 5.5-6 గంటల్లోనే తిరుపతి చేరేటటువంటి విధంగా ఆ రోడ్డు నిర్మాణం జరగబోతాం. పార్లమెంటులో నారాయణపేట 167 వయా మరకల్ పోతుంది రాయచూర్కి. సో నారాయణపేటకు వయా మరకల్ నుంచి నారాయణపేట మీదుగా కర్ణాటక బార్డర్ వరకు కూడా నేషనల్ హైవేగా ఏర్పాటు చేసి డబుల్ లైన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. దాని విషయంలో కూడా సానుకూలంగా మంత్రి గారు స్పందించారు. అది కూడా రాబోయే కాలంలో అది కూడా నేషనల్ హైవేగా చేయబోతున్నామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్లో కూడా మహబూబ్ నగర్కి ఈరోజు ఇంకొక బైపాస్ అవసరం ఉందని, మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు ట్రాఫిక్ను తగ్గించాలి. టౌన్లో అన్ని బండ్లు కూడా ఊళ్ళలోంచే పోతున్నాయి నేషనల్ హైవే మీదుగా. ఎందుకంటే నేషనల్ హైవే మహబూబ్ నగర్ టౌన్లోంచి పోతున్నది కాబట్టి 167. కాబట్టి ఈ 167కి అనుసంధానంగా ఒకటి బైపాస్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి కేంద్ర మంత్రి మరియు నితిన్ గడ్కరీ గారు చాలా సానుకూలంగా స్పందించడమే కాకుండా వెంబడే సర్వే కూడా ఆదేశించి డిపిఆర్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. ఆ పనులు కూడా తొందరగా వచ్చే సంవత్సరంలో ఆ పనులు ప్రారంభం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాము. కేంద్ర ప్రభుత్వం నిధులే కానీ, పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలే కానీ, మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క వాటానే కానీ పెద్ద ఎత్తున జిల్లాలో ఈరోజు అభివృద్ధికి హెల్త్ పరంగా, వైద్య పరంగా కూడా వాళ్ళ పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఆయుష్మాన్ భారత్ కింద 70 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క అంటే యాన్యువల్ ఇన్కమ్తో సంబంధం లేకుండా 70 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డుని అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ తీరుగా గ్రామాల్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క 70 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇప్పించేటట్టు విధంగా కార్యకర్తలు వాళ్ళ అవగాహనని పెంచి వారి కార్డును ఏర్పాటు చేసి ఆన్లైన్లోనే అప్లై చేసి ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా తీసుకునే విషయాలు కూడా వారికి సహాయపడతా ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో 100 సైనిక స్కూళ్ళకి ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో పీపీపీ మోడ్లో అంటే ఎవరైనా ప్రత్యేకంగా ప్రైవేట్గా స్కూల్స్ ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చి సైనిక స్కూల్ ఏర్పాటుకు ముందుకు వస్తే వాళ్ళు ఇక్కడ స్కూల్ ఏర్పాటుకు ఆ గైడ్లైన్స్లో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకునేటటువంటి విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాదాపు చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నారు, స్కూళ్ళు శాంక్షన్ అయింది. అదేవిధంగా ఇది నా దృష్టికి వచ్చిన వెంబడే దేవుడు మంత్రి గారిని కలిసి మరి నారాయణపేటలో మరి గతంలో ఈ విధంగా శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది. ఆనాడు వాళ్ళు ల్యాండ్ అలొకేషన్ చేయలేకపోవడం వల్ల, ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల, ల్యాండ్ అలొకేట్ చేయకపోవడం వల్ల సైనిక్ స్కూల్ను ఈ ప్రాంతం కోల్పోయింది. కాబట్టి వాళ్ళ సైనిక్ స్కూల్ ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఇక్కడ స్కూల్ పోయింది, మాది వచ్చిన స్కూల్ అనేటువంటి
ఆవేదనలో ఉన్నారని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పార్లమెంట్లో కూడా దీని మీద క్వశ్చన్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు ఈరోజు ఎవరినైనా మీరు ప్రైవేట్ పరంగా ఉన్న వాళ్ళని మీరు ప్రోత్సహించి ముందుకు వస్తే ఆ స్కూల్ని ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తెలపడం జరిగింది మంత్రి గారు. దానికి తగిన విధంగా మరి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. సైనిక్ స్కూల్ ఏర్పాటు కూడా నారాయణపేట నియోజకవర్గంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం మరి చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాము. ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అక్కడ స్కూల్ ఉన్నటువంటి ఒక NGO ద్వారా అక్కడ స్కూల్ ఏర్పాటు చేసినటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నాను. ఆ విషయంలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దాదాపు 1000 కోట్లు వచ్చినాయి. మన మామూలుగా నా పార్లమెంట్ చూసుకుంటే కనుక 1000 కోట్లు వచ్చింది అక్కడ. కొడంగల్ కానీ, నారాయణపేట కానీ, మక్తల్ కానీ, షాద్నగర్ కానీ, దేవరకద్ర కానీ, జడ్చల్ల కానీ, మహబూబ్ నగర్ కానీ, ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు అమృత్ కింద పెద్ద ఎత్తున తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కానీ, అక్కడైనా పైప్ లైన్లే కానీ పెద్ద ఎత్తున దాదాపు 1000 కోట్లతో ఈరోజు ఈ పనులు జరుగుతూ ఉన్నాయి మున్సిపాలిటీలలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆ అమృత్ స్కీమ్ కింద ఈ పనులు చేపడతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా. అమృత్ సిటీ కింద పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి. కంటిన్యూస్గా నిధులు ఏ ప్రపోజల్స్ పంపించినా ప్రపోజల్స్ కింద మనకు శాంక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కూడా ఇంకా ఇక్కడ మన మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ స్కీమ్స్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉందో దాన్ని పరిశీలించాలని కూడా మరి మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి సూచించడం జరిగింది. సో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా మనకు స్కీమ్ కింద అవకాశం ఉంది, ఆ స్కీమ్ని మనం తెచ్చుకోగలిగేటువంటి అవకాశం ఉన్న చోట వారిని పరిశీలించి ఆ స్కీమ్లను తయారు చేయాలని చెప్పడం కోరడం జరిగింది. సో ఈ విధంగా అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా పాలమూరు పార్లమెంటు నియోజకవర్గమే కాకుండా ఓవరాల్ మహబూబ్ నగర్కి ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎలాంటి డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు ముందుకు వచ్చినా వారికి సహకరిస్తున్నాం. కేంద్ర మంత్రులు ఉన్నటువంటి మన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, సంజయ్ గారు కానీ, వారి ద్వారా కేంద్రంలో వేరే మంత్రులను అప్రోచ్ కావడానికి కూడా అవకాశం ఉన్న చోటల్లో మనం వారిని అప్రోచ్ అవుతున్నాం. ఆ పనులను రైల్వే శాఖలో కానీ లేదా రోడ్ల శాఖ